ఈ మూడు ముళ్ళ బంధానికి కట్టుపడే నేను ఇక్కడికి వచ్చాను. నా తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. ఆ మాటలకి దేవ వాళ్ళ నాన్నయ్య అయితే అసలు అది పెళ్ళే కాదని ఇంతమంది మొత్తుకున్నా నువ్వు అది పట్టుకునే వేలబడతావేంటి? దయచేసి నువ్వు ఇక్కడ ఉండకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనైతే అంటూ ఉంటాడు. నేను ఎవరు చెప్పినా ఏమీ వినను. నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నేను మీ ఇంట్లో కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టే తీరుతాను. అంతకు మించి నేను బయటకు వెళ్ళను అని చెప్పి మిథున అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి దయచేసి నువ్వు ఈ నరకంలోకి రావద్దు. ఈ నరకాన్ని వదిలి నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. మళ్ళీ ఇందులోకి వచ్చావంటే బయటికి పడలేవు అనైతే అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఆ మాటలకి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. నేనైతే ఇంట్లోనే అడుగు పెట్టే తీరుతాను. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అనైతే అంటూ ఉంటుంది మిథున. ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అయితే నువ్వు నీ పట్టుదలతో ఉంటే నేను నా పని నేను చేస్తాను. విద్యార్థులు చెప్పిన మాట విన్నప్పుడు మాస్టర్‌గా ఏం చేస్తానో ఇప్పుడు అదే చేస్తాను అని చెప్పి వాళ్ళ చిన్న కోడల్ని పిలుస్తూ ఉంటారు. కోడల్ని పిలిచి చెప్పండి మామయ్య గారు అని అంటే, ఆ అమ్మాయిని బయటికి గెంటేసి తలుపేసిరా అనైతే అంటూ ఉంటాడు. అలా అనగానే వాళ్ళ చిన్న కోడలైతే మిథునాన్ని పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. అలా బయటకు గెంటేసి సార్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా అతను అసలు పట్టించుకోకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక తనైతే బయటికి గెంటేసి తలుపేసేస్తూ ఉంటుంది. ఇక మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళింత కఠినంగా ఉన్నారు అనైతే చూస్తూ ఉంటుంది. అతను కూడా అలా చూస్తూ ఇంట్లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటారు అందరూ.